గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నేను ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ కోటపల్లిలో జరిగింది. గడప గడపకి ఆ తిరిగేటప్పుడు మా కంటపడిన తర్వాత కాలు చూపించాడు. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో కాలు కోల్పోయాడు. ఇదే విషయాన్ని నేను చూశానంతే. అక్కడ మా ఇంటికి రప్పించుకోవాలా, మా ఆఫీసు చూపి తిరగల. కేవలం చూసిన తర్వాత ఈ విషయాన్ని ఫోటో తీసుకొని పట్టుకొని పోయి తన ఆధార్ కార్డు, తన తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విషయాన్ని చెప్పారు. ఇలా జరిగిందన్నా, ఇది గడప గడపకి మన ప్రభుత్వం వెళ్ళేటప్పుడు నాకు కట్టబడింది అంటే అప్పుడు ఆయన మాట అన్నాడు, మిమ్మల్ని గడప గడపకి ఎందుకు వెళ్ళమన్నప్పుడు మీకు అర్థమైందా? కష్టాన్ని నువ్వు నేరుగా చూస్తావు, ఆ చూసిన కష్టాన్ని నాకు చెప్తావు, మనం చేసే సాయం నేను చేస్తాను. అందుకే ప్రతి గడపకి ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని విని నా వరకు తీసుకురమ్మని చెప్పాను. చూసాడుగా ఇవన్నీ కట్టబడిన తర్వాత నాకు చెప్పావు. ఆ కష్టాన్ని చూసి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చేయని చెప్పి దగ్గర నుండి చెక్కు రాయించి నా చెట్టు పెరుగుతాను. మనందరూ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన కానీ, ఆ పెద్ద మనసు కానీ, కష్టాన్ని చూసి చలించేటువంటి గుణం కానీ ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఆ సాయం చేసే గుణం కూడా నా తండ్రి రాజశేఖర రెడ్డి గారి తర్వాత తనకు మాత్రమే ఉంది. మాకంట కష్టం కనిపించినారంటే మేమే వెతుక్కొని, మేమే తీసుకొని, మేమే ఎక్కడికి రప్పించుకోకుండా కష్టానికి తగ్గట్టుగా ఆ ఫలితాన్ని తీసుకొచ్చి నేరుగా చేతిలో పెట్టేటువంటి కార్యక్రమం. ఈరోజు 2 లక్షల రూపాయలు, 2 లక్షలు సంపాదించాలనుకుంటే తన భార్య ఎంత కష్టపడాలి, ఎన్నో రోజులు పనిచేయాలి, పనిచేసిన ఎక్కడ దగ్గర దొంగ కుటుంబాలు ఈ డబ్బులు చోటు చేసుకోగలుగుతాయా? ఈ డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇది బ్యాంకులో ఇచ్చిన గంటకల్లా ఈ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇది అసమస్య ఖైదు కాదు. ప్రభుత్వం తరఫున డబ్బు ఉన్నటువంటి ఇటువంటి కష్టాలకి రాష్ట్ర మొత్తం మీద ఉపయోగించేటువంటి ఖాతా నుంచి ఇచ్చినటువంటి చెక్. అందుకే మనసున్నటువంటి నాయకుడు మన గురించి పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రక్రియ ఆలోచన గతంలో అయితే 10 మందికి ఇస్తే 10 మందికి ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు అర్హత చాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మన పిల్లల్ని మనమైతే చదివించుకోలేదు. కాస్త వయసు వస్తే ఎక్కడ పనులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లాన్ని కూడా, ప్రతి పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లాన్ని కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు ఆ తల్లిదండ్రికి కష్టం కలగకూడదని చెప్పి ఆ డబ్బంతా నేనే పెట్టాలి, చదువుతా నేనే చదివించాలని చెప్పి ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అన్నని ఆశీర్వదించమని చెప్పుకోండి.